IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నమస్తే, వెల్కమ్ టు తెలుగుబాటు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ నిర్మాత చిట్టిబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్నా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చూసుకున్నా ఎక్కడ చూసినా కూడా జర్నలిస్ట్ మూర్తి వర్సెస్ వేణుగోపాల్ స్వామి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న పరిస్థితి. ఆల్రెడీ కోర్టు దాకా వెళ్ళినారు, స్టేషన్ దాకా వెళ్ళిన పరిస్థితి. అండ్ అంటే మొన్న వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు అంటే నాగచైతన్య శోభిత 2020లో విడిపోతున్న వ్యాఖ్యలపై ఇటు కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సో అది కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ తెర మీద మూర్తి వర్సెస్ వేణుగోపాల్ స్వామి, అసలు ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి? అవసరముగా రాద్ధాంతం తప్పితే ఇప్పుడు వేణుస్వామి గారు నాగ చైతన్యకి దీని గురించి చెప్పాడయ్యా. అది కోపం వస్తే నాగ చైతన్యకి రావాలి, నాగార్జున రావాలి. మూర్తికి ఎందుకు, నీకెందుకు, నాకెందుకు? అది వాళ్ళ విషయంలో కందకలేని వృధా. వాళ్ళేమో కాముగా ఉన్నారు. వాళ్ళు దీన్ని ఒక అడ్వైస్గానో లేదా జాగ్రత్తగానో ముందు జాగ్రత్తగా గతంలో ఆయన చెప్పాడు కనుక అలా జరిగింది కనుక ఈసారి కొంచెం జాగ్రత్త పడదాం, ఆయన ముహూర్తం తప్పు అన్నాడు, నెక్స్ట్ పెళ్ళికి పెట్టబోయే ముహూర్తాన్ని జాగ్రత్త చూసుకుందాం అనే నేపథ్యంలో వాళ్ళు అది ఒక హెచ్చరికగానో ఒక అడ్వైస్గానో తీసుకుని వాళ్ళు ఉన్నారు. అందుకని కాముగా ఉన్నారు. నీకెందుకు నాకెందుకు ఊరినే ట్రోల్ చేసేసి ఏదో నీకు నమ్మకం లేకపోవచ్చు, నీకు జ్యోతిష్కాల మీద నమ్మకం లేకపోవచ్చు, అది వేరు. నమ్మకం ఉన్నాడు, లక్షలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు. ఈ దేశ సంపద జ్యోతిష్కం అనేది ఒక శాస్త్రం కదా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అది జరిగినాయి, చాలామందికి ఉన్నాయి. నా అనుభవంలోనే మా ఇంట్లోనే జ్యోతిష్కుడు చెప్పినట్టు జరిగిన సందర్భాలు ఉన్నాయి. మహాపండితులు మా నాన్నగారికి రాసిన పుస్తకాలు రాశారు. పుస్తకం ప్రకారం డేట్ వైజ్ ఇయర్ వైజ్ జరిగిన సాక్ష్యాలు ఉన్నాయి. కనుక నమ్మేది వాళ్ళు నమ్ముతారు. నీకు నమ్మకం లేకపోతే నమ్మకం లేదు. అందుకని ఇప్పుడు ఆయన వాళ్ళ విషయంలో దూరి చెప్పాడు అని కోపం వచ్చినప్పుడు ఈయన విషయంలో మీరు దూరి మాట్లాడటం ఏంటి? మీరు ఎలా దూరుతారు? మీరు ఎందుకని ఇవాళ హైకోర్టు కూడా కొట్టేసింది. మహిళా కమిషన్ పెడితే మీకేం సంబంధం? అదే అడిగింది, ఇప్పుడే చెప్పింది. అడిగింది మీకేమి సంబంధం? నేను 2-3 రోజులకి అదే చెప్తాను. మీకేమి సంబంధం? కందకలేదు కత్తిపేటకు ఎందుకు? అదే అడుగుతారు. మీకేం సంబంధం? కోర్టు అదే అడిగింది. మహిళా కమిషన్ వీళ్ళు పెట్టిందండి. మీకేం సంబంధం? నా కేసు పెడితే నాగార్జున పెట్టుకోమనండి, చైతన్య పెట్టుకోమనండి, అప్పుడు మేము దీని గురించి ఆలోచిస్తాం, దీని గురించి స్పందిస్తాం. మీకు సంబంధం లేదు, ఇట్స్ నన్ ఆఫ్. మీకు సంబంధం లేని విషయంలో మీరేదో కేసు పెట్టి అంటే కుదరదు. తిట్టిది వాళ్ళు సారీ చెప్పారు. ప్రెస్ వాళ్ళు పెట్టి సారీ అండి అని చెప్పి కోర్టుకు ముందు క్షమాపణ చెప్పారు. తప్పుగా కేసు టైం వేస్ట్ చేశారు అన్నందుకు చెప్పారు. అలాగే పోలీస్ స్టేషన్లో కేసు పెడితే పోలీస్ స్టేషన్లో కూడా కేసు వ్యాలిడ్ కాదు, మీరెవరు అన్యాపదేశంగా అతనేదో అన్నాడు ఇతనేదో అన్నాడు మధ్యలో మేము కేసు పెడతామంటే ఎట్లాగూ కుదరదని పోలీస్ స్టేషన్లో. సో ఇది అనవసరంగా ఏదో ఇప్పుడు వేణుస్వామిని ట్రోల్ చేస్తే వేణుస్వామి సెలబ్రిటీగా ఉన్నాడు, వేణుస్వామి పాపులర్ పర్సనాలిటీ, అతన్ని ఏదో చేస్తే మనకు ఒక మైలేజ్, మన ప్రోగ్రామ్స్కి మనకు ఒక యూట్యూబర్స్కి డబ్బు సంపాదించుకోవచ్చు, కొన్ని వ్యూస్ లక్షల వ్యూస్ వస్తాయి, మనకు 4 రూపాయలు వస్తాయి అనే ఒక చిల్లర చీపు ఇది తప్పితే ఇంకేమీ కనపట్లేదు నాకు. అతను అన్నాడు అంటే వాళ్ళిద్దరు కొంత చూసుకుంటాడు. వాళ్ళిద్దరు వాడు కేసు పెడితే కేసు ఎట్లా తట్టుకోవాలో, కేసు ఎలా ఫేస్ చేయాలో ఆయన చూసుకుంటాడు. నీకెందుకు? ఆయన అంటారు మరి అదే జగన్ సాక్ష్యం తప్పింది, జగన్ ఇది పొలిటికల్గా ఉంది తప్పితే జగన్ ఆయన గెలుస్తాడని చెప్పాడు కనుక వీళ్ళేదో పొలిటికల్గా వీళ్ళు ఒక పార్టీకి పొలిటికల్ దీనికి అఫిలియేటెడ్గా ఉన్నాడు మోసేయటం తప్పితే అతను చెప్పాడు. మరి చాలామంది చెప్పాడు, మస్తారావు చెప్పాడు. మస్తారావుని కూర్చోబెట్టి మాట్లాడరే. ఎంతోమంది 29 మంది జ్యోతిష్కులు చెప్పారు జగన్ గెలుస్తాడు అని. అనేక అనాలిసిస్ వాళ్ళు చెప్పారు. మరి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ఎలా చెప్పారు, ఎందుకు చెప్పారు? వాళ్ళని తప్పు అంటే అబద్ధం చెప్పారు, తప్పు చెప్పారు. ఒక వేణుస్వామిని పట్టుకుని ఎలాడతారు ఎందుకు? అంటే వాళ్ళెవరు కూడా మా సోషల్లో సమాజంలో పెద్ద పాపులర్ కాదు, వాళ్ళు సెలబ్రిటీలు కాదు. వేణుస్వామి ఒక సెలబ్రిటీ కనుక వేణుస్వామిని టార్గెట్ చేస్తే మనకు వ్యూవర్షిప్, మనకు పెద్ద కాంట్రవర్సీ, పెద్ద ట్రబుల్తో ఛాలెంజ్లు ఇవన్నీ చీప్గానో చిల్లరతనంగా ఉంది తప్పితే ఇంకోటి కాదు. మన గుల తీర్చుకోవటానికి మనకి నమ్మకం లేని విషయం, అది నమ్మకం లేని విషయంలో ఒక ఫెయిల్యూర్ కనబడింది కనుక దాన్ని ఏదేదో చేసేసి జ్యోతిష్క వేస్ట్, జ్యోతిష్కాలు అబద్ధాలు అని చెప్పి దాన్ని ప్రాపగాండ చేసుకోవడానికి, మన నాస్తికవాదాన్ని మనం ప్రాపగాండ చేసుకోవడానికి చేసిన కార్యక్రమంగా తప్పితే మరొకటిగా కనపట్లేదు.